ఒకటేసారి మాకు ఈ రోడ్ చూసుడుతోనే 2Ks నుండి మేము 90sలోకి వెళ్ళిపోయాం. ఇవంతా బాగుంది చూడండి అది గ్రామ పంచాయతీ లాంటిది. ఏదేది చూసారా, రోడ్ ఏం లేదు, మొత్తం కంకర్ రోడ్డే. 2 కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్స్ మొత్తం 70 కిలోమీటర్స్ మొత్తం ఈ రోడ్డే, కంకర్ రోడ్డు. కటింగ్ షాప్స్ అన్ని అక్కడ డిఫరెంట్ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇటు సైడ్ మొత్తం పొలాలు పత్తులే ఉన్నాయి, పత్తులు ఎక్కువ కనవాలే పొలాలే. ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. వీళ్ళ లారీలు కూడా డిఫరెంట్ ఉన్నాయి గైస్. అన్ని ఊర్ల పేర్లు హిందీలో రాసి ఉన్నాయి, మాకైతే ఏం అర్థమవుతలేదు. బ్రహ్మానందం ఇది పోలీస్ స్టేషన్. బ్రాహ్మిణి స్కూల్ బస్ ఇక్కడ కూడా హిందీలోనే రాసింది స్కూల్ పేరు కూడా. ఇంగ్లీష్ మీడియం. ఓ చూడండి అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే. అది పోలీస్ స్టేషన్. మాకైతే స్టార్టింగ్లో ఒక కిరాణం షాప్ కనబడింది, మళ్ళీ ఇక్కడ కనబడలేదు, మొత్తం ఫారెస్ట్. ఊరున్నా కానీ అక్కడ కిరాణం షాప్ లేదు, మళ్ళీ ఇక్కడ ఉంది. ఇట్లున్నా మంచిగా ఉంటుంది రోడ్ ఇట్లున్నాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న ఎద్దుల బండిలు చూపిస్తాను. ఇగో చూడండి ఎద్దుల బండి ఎంత చిన్నగా ఉందో కదా. ఇగో చూడు, ఎద్దులు కూడా ఎద్దులు ఏం పెద్దగా ఉన్నాయి, ఎద్దుల బండి చిన్న ఎద్దులు కూడా పెద్ద లేవు, అది కూడా చిన్ననే ఉన్నాయి. ఆయన చూస్తాను వీడియో తీస్తాంటే. ఫోటో చికెన్ షాప్ చూడండి గైస్ ఎట్లా ఉందో. చికెన్ షాప్ కాదురా, బాత్రూమ్ అంటే చూడండి గైస్ ఎట్లా ఉందో. బాగుంది కదా ఇక్కడ అంతా. బస్ స్టాప్ చూడండి గైస్ ఎలా ఉందో, గలీజ్ ఉందట. మళ్ళీ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం. చూడండి ఇంకా మేము 2 hours వెళ్ళాలి, రోడ్డే లేదు అసలు. మనం మేకలు కట్టేసినట్టు వీళ్ళ ఆవులు మేకలు ఉండే ఇళ్ళలో కట్టేశారు. ఇక రోడ్ చూడండి ఉందో. వరంగల్ నుంచి 200 kilometers 4 hours, హైదరాబాద్ నుంచి 500 kilometers. మాకైతే బస్సు కూడా కనబడలేదు గైస్ ఇప్పటి వరకు, కానీ బస్ స్టాప్లో మాత్రం మంది ఉన్నారు, కానీ ఆ బస్సు ఎప్పుడు వస్తుందో ఏమో. ఒక్కటే ఒక బస్సు చూసినాం, అది కూడా డిఫరెంట్ ఉంది. ఎక్కడ చూసినా మేకలు తప్ప ఆవులే కనబడుతున్నాయి. టైగర్స్ కూడా తిరుగుతాయంట, మేకలు అంట, ఆవులని ఎత్తుకెళ్తాయంట వాళ్ళు తిని చూపించినప్పుడు. మేము ఇక్కడ కంకర్ రోడ్లు కాబట్టి 1 hourలో జస్ట్ 40 kilometers వచ్చాము, ఇంకా 40 kilometers వెళ్ళాలి. చాలా బోర్ కొడుతుంది. ఇవి కూడా ఓహో ఎర్రచందనం కట్టలు చూడండి, ఇక్కడ కట్టి పెట్టి ఎర్రచందం. అది ఈ కట్టలన్నీ టేక్ కట్టలంట. దొంగ ఇచ్చిలా అటు ఇటు రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఇవే ఉన్నాయి. ఇప్పుడు నేను మహారాష్ట్ర వాళ్ళ బస్ చూపిస్తాను చూడండి, ఇలా ఉంది. ఇది మా దగ్గర ఎక్స్ప్రెస్ బస్ లాంటిది మన దగ్గర. ఇంకా మేమైతే వెళ్ళలేదు, ఇంకా చాలా కిలోమీటర్స్ అయితే మేము వెళ్ళాలి, ఇంకా 13 kilometers. ఇగో చూడండి ఇక్కడ మ్యాప్ పెట్టుకొని ముందు రోడ్డు చూడండి ఎలా ఉందో. హైయెస్ట్ స్పీడ్ 20 మాత్రమే. పోయినాక కలుద్దాం. హాయ్, ఇవాళైతే మేమైతే దగ్గరకు వచ్చేసాము. ఇంకా దగ్గరకు వచ్చేసాము, అది తెలియకుండా అయితే వీళ్ళనైతే అడుగుతున్నాము. ఇక్కడ నుంచి 3 kilometers అంట, ఇంకా 3 kilometers ఇలా అయితే ఉంటుంది. బాగుంది మొత్తం బాగుంది ఫారెస్ట్ లోనే. మొత్తం కంకర్ రోడ్ ఉంది, దాంట్లోనే మాకు 3 hours టైం పట్టింది. మొత్తం 5 hours కవర్ అయి ఉన్నాయి చెట్లు, జనాలు ఏముండదు. సరే ఒక 2-3 ఫ్యామిలీ ఉంటుంది.
ఏంట్రా ఇది కమలాపురం ఎలిఫెంట్ పార్క్ అక్కడనే మిస్ అయినా మేము ఎంటర్ అయిపోయాము ఎలిఫెంట్ పార్క్ కి. ఇంకా చాలా మంది నడుచుకుంటూ పోవాలి ఇక కార్లో పోవనుకుంటాం. అడైతే ఎలిఫెంట్లు కూడా చాలా ఉన్నాయి. పెట్టేసి పోదాం. ఎలిఫెంట్స్ అటు సైడ్ అక్కడ చెరువు దగ్గర ఉంటాయి. అక్కడ ఇట్లా నడుచుకుంటూ పోవాలి. నడుచుకుంటూ అయితే మనం వెళ్ళాలి. లేకుండా ఇటే ఉన్నట్టున్నదిరా. మనం ఇక్కడే పార్కింగ్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళాలి. తెచ్చుకోలే, ఇంట్లో వచ్చి కార్లో ఉంది. ఇక్కడ ఇలా పార్క్ ఉన్నట్టున్నది. అనవి